ఈ నెల 22న మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నెల్లూరుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది. అన్ని రంగాల్లో దోపిడీ జరుగుతోంది. ఇసుక దోపిడీపై జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ స్పందించింది. ప్రస్తుతం విచారణ జరుగుతోంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. ఫుల్ స్టాప్ కామా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం. ఆ రోజు మీకు గుర్తున్నట్లయితే అప్పట్లో తెలుగుదేశం తరఫున అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు అరుణ్ జైట్లీ గారు పక్కన కూర్చుని ప్యాకేజీ వివరాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి తెలియజేసినటువంటి నేపథ్యం. పోరాటం చేయలేదని ఎందుకంటున్నారు? ప్రతి అంశం మీద కూడా మా నాయకులు గళం విప్పుతూనే ఉన్నారు. ఎప్పుడు కూడా గళం విప్పనటువంటి సందర్భం అయితే ఎప్పుడూ లేదు. ప్రతి విషయం మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తూనే ఉంది. ఆవిడ దత్తపుత్రుడు అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కాదండి వారు చెప్పింది. మీరు కరెక్ట్గా ఆవిడ రిపోర్ట్ కనుక చూసినట్లయితే దేశంలో తండ్రి పాత్ర పోషించేది ప్రధానమంత్రి గారు మోడీ గారు అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఆ తండ్రికి బిడ్డ లాంటి వాడు అని చెప్పి వారు చెప్పొచ్చారు. దాన్ని మనం వివిధ రకాలుగా మనం దాన్ని భాష్యం చెప్పుకున్నటువంటి నేపథ్యం కనుక అక్కడ సవరణ అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి, అది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వారు అయి ఉండొచ్చు, భాజపాయేతర ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు. ఆ రకంగా వారు చెప్పారు. ఇంకా రెండో విషయానికి వచ్చేటప్పటికి మీరు చెప్పింది ఏదండి? అది కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పుడు ఫ్లోర్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటే అక్కడ బిల్లులు ఏమైనా పాస్ చేసుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఎవరైతే ఉంటారో పార్లమెంట్ సభ్యులు వారు సపోర్ట్ చేయటం ఒక ప్రక్రియ అయితే, ఇవాళ మేము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నాం. ఒకవేళ కుమ్మక్కయ్యారంటే మేము పోరాటం ఎందుకు చేస్తామండి? పోరాటం చేయవలసినటువంటి అవసరం మాకేముంటుంది? మా అగ్రనాయకులు కుమ్మక్కైతే కనుక మీరు అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి గారు మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలవద్దా? అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు కలవద్దా? చర్చించుకోవద్దా? రాష్ట్రం గురించి మాట్లాడొద్దని మీరు అనుకుంటే మేము అదే విషయం పైన చెప్తాం.